మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ సాయిరామ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సాయిరామ్ గారు, నేను కొన్ని జనరల్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి డౌట్ వీటిపైన. ఒకటేంటంటే, ఇప్పుడు నా దగ్గర 12 లక్షలు క్యాష్ ఉంది. నేను ఇప్పుడు ఆ క్యాష్ తోటి మరి కార్ తీసేసుకోవాలా, కార్ కొనాలనేది ఒక డ్రీమ్. మరి ఆ క్యాష్తో కార్ తీసుకోవాలా, లేదు ఆ క్యాష్ అట్లా పెట్టుకొని ఈఎంఐతో వెళ్ళి నేను కార్ కొనాలా, ఏది చేస్తే బెస్ట్ అంటారు? సో చాలామంది దగ్గర ఈ డౌట్ అయితే ఉంటుంది. సో క్యాష్ ఉంటుంది, డైరెక్ట్గా కొనాలా, లేదు దాన్ని ఏమైనా లోన్ తీసుకొని మనం మనీని ఇంకెక్కడైనా ప్లాన్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చా? సో ఈ రాగానే కొంతమంది ఏమంటారంటే, లోన్ అయితే నువ్వు ఇంట్రెస్ట్ కట్టాలి కదా ఎక్స్ట్రాగా. అవును, లోన్ ఏమి ఫ్రీగా రాదు. అవును. సో అది ఎందుకు ఎక్స్ట్రాగా, ఆ బర్డెన్ ఎందుకు, బ్యాంక్కి అనవసరంగా ఇంట్రెస్ట్ కట్టడం ఎందుకు, మొత్తం మనమే డబ్బులు పే చేసుకుంటే సరిపోతుంది కదా. కొంతమంది ఏం చూస్తారంటే, ఈ మనీని ఇంకెక్కడైనా బెటర్గా పెడితే ఈఎంఐ కట్టే మనీ. సో టోటల్గా నా దగ్గర క్యాష్ ఉంది కాబట్టి నేను కొంత డౌన్ పేమెంట్ చేసుకొని మిగతాది నేను ఈఎంఐలో తీసుకుంటాను. ఎనీవే ఒకవేళ ఫ్యూచర్లో నేను అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తే ఈజీగా వెంటనే కార్ సెల్ చేసేసి టోటల్ లోన్ క్లోజ్ చేసుకుంటాను. నా మనీ ఇంకా బెటర్ రేట్తో గ్రో అవుతుంది కదా. ఈ రెండు థాట్స్ అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చూడాల్సిందంటే, ఆపర్చునిటీ కాస్ట్ చూసుకోవాలి. సో ఫస్ట్ కేసులో నేను ఇంట్రెస్ట్ పే చేస్తే నాకేమవుతుంది, సెకండ్ కేసులో నేను ఈ మనీని ఇంకెక్కడైనా గ్రో చేస్తే నాకు ఎంత బెనిఫిట్ వస్తుంది. సో ఇది మనం చూడాల్సి వస్తుంది. ఫస్ట్ కార్ ఈజ్ ఏ డిప్రిషియేటింగ్ అసెట్, అండ్ అలైక్ హౌస్ అది మనకి గ్రో అవ్వదు. సో హౌస్ కూడా కొన్ని స్పెషల్ సినారియోస్లో షార్ట్ టర్మ్లో డిప్రిషియేట్ అవ్వచ్చు, బట్ నార్మల్గా కొంత అప్రిషియేటింగ్ వాల్యూ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం కార్ తీసుకునేసరికి, సో ఇది నా క్లయింట్కే వచ్చింది కేసు. సో హీ వాంట్స్ టు బై ఏ కార్ అరౌండ్ 15 lakhs బడ్జెట్. సో ఆయనకు ఆ ఈఎంఐ కట్టే కేపబిలిటీ ఉంది, బట్ ఏంటంటే బెటర్గా ప్లాన్ చేయాలనుకున్నాడు, అండ్ హీస్ హ్యావింగ్ ఏ గుడ్ ఇన్కమ్. సో నేను ఆపర్చునిటీని ఎవాల్యుయేట్ చేశాను. సో స్ట్రైట్ అవే ఇప్పుడు నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం తీసుకెళ్ళి నేను కార్ కొంటాను. ఒక 5 ఏళ్ల తర్వాత, నాకు 10 ఏళ్ళ తర్వాత నేను కార్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటాను. సో కార్ అమ్మేస్తాను. ఆ అమ్మేసిన తర్వాత వచ్చిన క్యాష్ మాత్రం నాకు మిగులుతుంది. కేస్ 2, ఇక్కడ ఏంటంటే నేను మొత్తం డౌన్ పేమెంట్ చేయను. సో ఒక 2 lakhs 5 lakhs వరకు నేను డౌన్ పేమెంట్ చేసుకుంటాను. చేసుకొని మిగిలింది ఒక డైవర్సిఫైడ్ ఫండ్లో నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను. సో నాకు ప్రొఫైల్ బాగానే ఉంది, ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను అంటే కనుక మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ కార్ లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్ రేట్తోనే ఇస్తుంటారు. అండ్ మనం 7 years ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs తీసుకుంటే 7 years పెట్టుకుంటే కనుక ఈఎంఐ మనకి అరౌండ్ 15,000 వస్తుంది. సో నేను ఈఎంఐ పే చేసే కేపబిలిటీ ఉంటే కనుక ఐ కెన్ ఇన్వెస్ట్ మై 10 lakhs ఇన్ ఎ బెటర్ రేట్. నాకు ఈఎంఐ ఇంట్రెస్ట్ రేట్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 9, నాకు 10 వచ్చే దాంట్లో పెట్టినా కానీ నాకు వర్కౌట్ అయినట్టు. సో అలా నేను చూసుకోవచ్చు. లేదు కొంతమంది ఏంటంటే మంత్లీ ఈ బర్డెన్ ఎందుకని కూడా అనుకుంటారు, మంత్లీ ఈఎంఐ ఒకసారి కట్టలేకపోవచ్చు కూడా. సో వీళ్ళకి ఏంటంటే సేమ్ మీరు అమౌంట్ని ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ మీరు పెట్టిన ఈ 10 lakhs నుంచే 15,000 రూపీస్ విత్డ్రా చేసుకోండి. మనకి ఈక్విటీస్ నుంచి కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో నుంచి కానీ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. దీన్ని మన సిస్టమేటిక్ విత్డ్రాల్ ఫెసిలిటీతో కూడా మనం ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో సింపుల్గా మన 10 lakhsని మనం ఫర్ ఎగ్జాంపుల్ 12% రేటుతో గ్రో అయితే నేను ఎవ్రీ మంత్ 15,000 తీసినా కానీ నాకు లాస్ట్లో ఒక 5 lakhs మిగులుతుంది. ఫస్ట్ కేసులో ఏంటి, క్యాష్ మొత్తం అయిపోతుంది, ఇక నాకు ఒక 5 lakhs అన్నా మిగులుతుంది. సో ఇదేంటి, జస్ట్ నేను ఈ ఆపర్చునిటీస్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి ఒక దాంట్లో పెట్టేస్తే ఏమి ఉండదు, ఇంకో దాంట్లో పెడితే ఒక 5 లక్షలైనా వస్తుంది. సో ఏ పెన్నీ సేవ్డ్ ఈస్ ఏ పెన్నీ ఎర్న్డ్. అంటే కొంతమంది అనుకుంటారు కదండి, నేను ఈఎంఐ అంటే ఎన్ని మంత్స్ పెడుతున్నాను అన్ని మంత్స్ నేను వెయిట్ చేయను, నాకు బల్క్గా అమౌంట్ ఎప్పుడైనా వస్తే నేను మిడిల్లో కూడా నేను పే చేసేసుకుంటాను, తొందరగా క్లియర్ చేసుకుంటాను అనుకుంటారు. అలా తొందరగా క్లియర్ చేసుకోవడం వల్ల ఏమైనా లాస్ ఉంటుందా? సో ఇక్కడ మనం అనేది ఇంట్రెస్ట్ ఎంత సేవ్ చేస్తున్నాం, మనం ఎంత పే చేస్తున్నాం, ఇది మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ నాకు
నేను పే చేసే ఇంట్రెస్ట్ కనుక 12%, 13%, 14% ఉంటే కనుక ఇట్స్ బెటర్ తొందరగా, ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా క్లియర్ చేయాలి. క్లియర్ చేసుకోవాలి. బట్ ఇక్కడ నేను చెప్పింది ఎవరికైతే ఒక మంచి డీసెంట్ ఇన్కమ్ ఉంది, స్టేబుల్ ఇన్కమ్ ఉంది, అండ్ హూ ఇస్ గెటింగ్ లోన్స్ అరౌండ్ 9%, వాళ్ళకి ఇది వర్కౌట్ అవుతుంది. Yes. చాలామంది నేను చూస్తుంటాను సివిల్ సరిగ్గా లేని వాళ్ళకి దే విల్ గెట్ లోన్స్ ఎట్ 12, 13, 14%, వాళ్ళకి ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కోరుకునే వాళ్ళు ఉంటారు. టెన్షన్స్ ఇట్లా. లేకుండా. వీళ్ళకి ఏంటంటే అసలు ఇవన్నీ చెప్పినా కానీ ఈఎంఐ లేకుండా ఉంటే కనుక ఎక్కువ ధైర్యం వస్తుంది. సో వీళ్ళ మీద మనం ఈ స్ట్రాటజీ వేయలేం. Yes. సో పీస్ ఆఫ్ మైండ్ కోరుకునే వాళ్ళు అంటే కనుక డైరెక్ట్గా క్యాష్తోనే కొనుక్కోండి. Yes. బట్ కొంచెం స్టేబుల్ ఇన్కమ్ ఉంది, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఉంది, మార్కెట్స్ని అర్థం చేసుకుంటాను, వీళ్ళు ఏదో క్యాష్ని మొత్తం అన్నా పెట్టేయచ్చు, లేదా హైబ్రిడ్ స్ట్రాటజీ, కొంత డౌన్ పేమెంట్. సో 12 lakhs ఉన్నప్పుడు ఒక 5 lakhs డౌన్ పేమెంట్ చేసేసి మిగిలిన అమౌంట్ని లోన్ తీసుకోవచ్చు. Yes. అండ్ మనకు ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ డైరెక్ట్ ఈక్విటీస్లో కానీ పెట్టుకుంటే కనుక ఇన్ కేస్ మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయింది, సో జాబ్ లాస్ట్, సంథింగ్ ఏదో జరిగింది, వెంటనే మనం మనీ విత్డ్రా చేసేయచ్చు, మనం ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు లోన్. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడు క్యాష్ అనేది మన దగ్గర ఉంటే కనుక ఇట్ విల్ గివ్ ఎ లాట్ ఆఫ్ సేఫ్టీ. ధైర్యం వేరుగా ఉంటుంది. Yes. సో ఈ రోజుల్లో చూస్తుంటే కనుక లే ఆఫ్స్ ఎలా పడితే అలా ఉద్యోగం పోవడం, వస్తుంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో తెలియదు, Yeah. పోతుందో తెలియదు. సో అలాంటప్పుడు మనం ఎప్పుడు క్యాష్ మన దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. Yes. అంటే రొటేట్ అవుతూ ఉండాలి మన దగ్గర. Yeah. Yes. సో అండ్ ఇది కూడా ఏంటంటే డిప్రిషియేటింగ్ అసెట్స్ మీద మొత్తం పెట్టేదానికన్నా మన దగ్గర ఉంచుకొని ఎఫిషియెంట్గా వాడుకుంటే కనుక Yes. ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం చూసుకోవచ్చు. అండ్ కార్ కొంటాం కన్నా కార్ మెయింటైన్ చేయడం ఇస్ వెరీ కాస్ట్లీ. Yes. It's very important. Yeah. సో అది కూడా కొంతమందికి ఏంటంటే ఫస్ట్లో ఆలోచించారు. జీలు ఉన్నప్పుడు అర్థం కాదు. Yes. Yes. సో గడిచే కొద్దీ తెలుస్తుంది. సో వాళ్ళకి ఒకవేళ వర్కౌట్ అవ్వట్లేదు అనుకోండి, పెద్ద కార్ నుంచి చిన్న కార్కైనా వెళ్ళిపోవచ్చు, లేదా మళ్ళీ రివర్స్ అయినా రావచ్చు. Yes. సో ఈ ఆప్షన్స్ అన్నిటికీ మనకి క్యాష్ మనకి దగ్గరలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుంటే కనుక ఇది కుదురుతుంది. Yes. వన్స్ క్యాష్ మన దగ్గర నుంచి వెళ్ళిందంటే కనుక అంత ఈజీ కాదు. బ్యాక్ రావడం. Yeah. Yes. ఫైనల్ ఒక క్వశ్చన్ అండి సాయిరామ్ గారు. అంటే ఒకవేళ ఈఎంఐలో కొంటే ఈ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ పైన ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? సో ఈఎంఐలో కొంటే కనుక ఖచ్చితంగా మనం మంత్లీ కట్టాల్సి వస్తుంది. అంతే. సో అప్పుడు ఏమవుతుంది, మన తిన్నా తినకపోయినా కట్టాల్సిందే Yeah. ఈఎంఐ. బ్యాంక్ అయితే ఫస్ట్ మన సేవింగ్, మన ఇన్కమ్లో ఫస్ట్ ప్రయారిటీ బ్యాంక్ ఇవ్వాల్సి వస్తుంది. ఎస్. సో ఇక్కడ ఏంటంటే మనం నాకు 2 నెలలు 3 నెలలు శాలరీ సరిగ్గా లేదు, నాకు వేరే ఖర్చులు ఉన్నాయి, ఇలా చెప్పడానికి అయితే కుదరదు. సో మన సేవింగ్స్ మీద అయితే కన్సిడరబుల్ ఇంపాక్టే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు ఇన్కమ్ ఉన్న వ్యక్తి 15,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి అంటే అతను ఏంటి అంతకుముందున్న సేవింగ్స్ కానీ అంతకుముందున్న ఖర్చుల నుంచి 15,000 రూపాయలు తగ్గించుకోవాలి. సో 15% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఈజ్ గోయింగ్ ఫర్ అన్ ఈఎంఐ. ఎస్. సో కన్సిడరబుల్ ఇంపాక్టే పడుతుంది. అందుకనే ఎవరైతే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ స్ట్రాటజీ తీసుకోవాలి. సో వీక్గా ఉన్నారంటే గనక ఇలాంటి స్ట్రాటజీస్ మీదకి వెళ్ళొద్దు. ఎస్. ఎందుకంటే చాలా మంది ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఈఎంఐ అలాగే వెళ్దాము అనుకునేది, ఎందుకంటే లాంగ్ ప్రాసెస్ కదా, మెల్లగా కట్టుకోవచ్చులే, ఇప్పుడిప్పుడే ఎందుకు మనం ఉన్న క్యాష్ అంతా ఇందులో పెట్టేసేసి కొనుక్కోవాలి అన్న మైండ్ సెట్ ఎక్కువ మంది ఉంటారు. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సో సింపుల్ అండి, మీ ఫైనాన్సెస్ కనుక వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి, మంచి స్టేబుల్ జాబ్, సో దెన్ గో ఫర్ ఈఎంఐ. ఎస్. లేదు నాకు భయం లోన్ అంటే, నాకు మార్కెట్స్ తెలియవు, ఈ ఆపర్చునిటీ కాస్ట్ ఇవన్నీ నాకేమొద్దు, నా దగ్గర క్యాష్ ఉంది, రేపు నన్ను ఎవరు అడగకూడదు, ఒకవేళ నేను ఒక మంత్ ఈఎంఐ కట్టకపోతే ఏంటి. ఎందుకంటే చాలామందికి ఏంటంటే అందరూ అనుకున్నట్టు శాలరీడే ఉండదు, ఎస్. చాలామంది ఇర్రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు నన్ను రేపు ఎవరు ఒక మంత్ కట్టకపోయినా కానీ బ్యాంక్ నుంచి కాల్ చేసి ఏంటి కట్టట్లేదు ఇలాంటి వద్దు అనుకుంటే కనుక టెన్షన్స్ గో ఫర్ స్ట్రైట్ అవే కేస్ మొత్తం క్యాష్ తీసుకొని కొనేయండి. ఎస్. యా రైట్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.